ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి. ఇవాళ నేను అటుకుల రాగి పిండితో ఊతప్పం అనేది చేస్తున్నాను. ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంట్లో ఉన్న వస్తువులతో ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. వాటికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు. అలాగే నేను ఇక్కడ బేషన్లోనే అటుకులు కొంచెం రాగి పిండి అనేది కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. మనం ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేస్తున్నాను. పుదీనా అన్నీ కూడా మనకు కళ్ళకి మంచిది, హెల్త్కి అన్నీ ఇంపార్టెంటే కాబట్టి మనం ఇట్లా చేసుకోవచ్చు. క్యారెట్ కానీ, పుదీనా కానీ, అలాగే రాగి పిండి, అటుకులు ఇవన్నీ కూడా మనకి హెల్త్కి అనేది చాలా మంచిది. ఎండాకాలంలో మనం రాగి జావ చేసుకుంటాం కదా, రాగి జావ తాగని వాళ్ళు ఇట్లా కూడా చేసేసుకొని మనం తినచ్చు కూడా. ఇలా మొత్తం కలిపేసేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో ఇవి కూడా అలాగే కలిపేసుకోవాలి మొత్తం కూడా. చపాతీ పిండి కలుపుకొని ఇప్పుడు మనం ఒక పేపర్ మీద కొంచెం నూనె అనేది వేసుకొని మనం జొన్న రొట్టెలు ఎలా ఒత్తుకుంటామో అలా చిన్న చిన్నగా ఒత్తేసుకోవాలి. ఒత్తేసేసుకున్నవి అవి ఒక పెనం మీద వేసేసుకొని మనం ఇవి మూత పెట్టుకొని ఆవిరిలో అనేది కాల్చుకోవాలి. మూత పెట్టేసుకోవాలి ఒక 2 minutes అట్లా. ఇంకా అలా మిగతా కూడా ఒక్కొక్క ఉండ తీసుకొని అలాగే ఒత్తేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం అయితే నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీ దాకా వస్తాయి. ఇలా మూత తీసేసుకొని మనం కాల్చేసుకోవాలి ఇట్లా. దీంట్లోకి మనం ఏ పచ్చడైనా వేసుకోవచ్చు. టమాటా పచ్చడి కానీ ఇవైతే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మిగతా అన్నీ కూడా ఇలా ఒత్తేసేసుకుందామే. మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా ఇంట్లో చేసుకొని ఉంటే నాకు కూడా కింద కామెంట్ చేయండి. నేను ఇలా చేసినవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అనేది కాల్చుకునేవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అనేది తీస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకోటి